తాళపత్ర గ్రంథాల ద్వారా నాడీ జ్యోతిష్యం తెలియజేస్తారంటున్నారు. అసలు నాడీ జ్యోతిష్యం అంటే ఏంటి? ఫస్ట్ ఎలా వచ్చింది నాడీ జ్యోతిష్యం అంటే, అగస్త్య మహర్షి గారు వాళ్ళు 5000 సంవత్సరం ముందు ఈ తాళపత్ర గ్రంథాలు అనేది రాసి పెట్టారు. ఒక మనిషి ఒక వేలుముద్ర తోటినే ఈ తాళపత్ర గ్రంథాలు అనేది తెలుసుకోవచ్చు. వివాహం అసలు జరగకుండా చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీ జ్యోతిష్యం ప్రకారం పరిష్కారం తెలియజేయగలరా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అబ్బాయి వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు. తాళపత్ర గ్రంథాల్లో మీరు అంటున్నారు ప్రతి ఒక్క మనిషికి సంబంధించి ఒక లీఫ్ ఉంటుంది అని. అందులో ఏమేమి రాసి ఉంటుంది అసలు? ఇప్పుడు తాళపత్ర గ్రంథాలతోటి ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎవరు వేలుముద్ర ఇస్తున్నారో వాళ్ళ జీవితం అనేది మొత్తం తెలుసుకోవచ్చు. కానీ నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శివనాడి ఆస్ట్రాలజీ సెంటర్ గురూజీ ఎల్ రమేష్ స్వామి గారి శిష్యులు ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోస్ లో. వారితో మాట్లాడదాం. తమిళనాడులోని వైదీశ్వర ఆలయంలో వీరు పారంపర్యంగా నాడీ జ్యోతిష్యం తెలియజేస్తూ ఉన్నారు కాలపత్ర గ్రంథాల ద్వారా. సో ఈ కాలపత్ర గ్రంథాలు కూడా తీసుకొచ్చారు. మరి వీటి ద్వారా అసలు నాడీ జ్యోతిష్యం ఎలా తెలుస్తుంది, నాడీ జ్యోతిష్యం ద్వారా ఏ విషయాలు తెలుసుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ రోజు అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురువు గారు, మీరు తాళపత్ర గ్రంథాల ద్వారా నాడీ జ్యోతిష్యం తెలియజేస్తారంటున్నారు. అసలు నాడీ జ్యోతిష్యం అంటే ఏంటి, ఎలా తెలుసుకుంటారు నాడీ జ్యోతిష్యం ద్వారా? ఈ నాడీ జ్యోతిష్యం అంటే ఫస్ట్ మీరు ఎలా తెలుసుకోవడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ ఎలా వచ్చింది నాడీ జ్యోతిష్యం అంటే, అగస్త్య మహర్షి గారు వాళ్ళు 5000 సంవత్సరం ముందు ఈ తాళపత్ర గ్రంథాలు అనేది రాసి పెట్టారు. అప్పుడు ఈ రాసి పెట్టిన తర్వాత మా మున్నోరు అంటే వంశంలో వాళ్ళు మా మున్నోరు నుంచి ఈ తాళపత్ర గ్రంథం తరతరగా వస్తుంది. వంశరీతిగా ఇది వస్తుంది. తాళపత్ర వస్తుంది, వంశ పారంపర్యంగా ఈ తాళపత్ర గ్రంథాలు వస్తుంది. ఇప్పుడు నేను 5వ జనరేషన్ అంటే 5th జనరేషన్ లో ఈ తాళపత్ర గ్రంథాలు అనేది అందరికి చూడడం అనేది జరుగుతుంది. ఈ నాడీ గ్రంథం ఫస్ట్ ఒక మనిషి ఒక వేలుముద్ర తోటినే ఈ తాళపత్ర గ్రంథాలు అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మగవాళ్ళకైతే కుడి చేయి బొరటన వేలుముద్ర, ఆడవాళ్ళకైతే ఎడమ చేయి బొరటన వేలుముద్రతోటి ఒక మనిషి జీవితం అన్నది వాళ్ళకి ఆఖరి కాల వలికం ఆయుష్ కాల వలికం చెప్పడం అన్నది ఈ తాళపత్ర గ్రంథాలు. ఫస్ట్ ఎలా తెలుసుకోవడం అనేది వాళ్ళకి జరుగుతుంది. ఎవరు ఇస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే కుటుంబ వివరాలు అనేది ఫస్ట్ తాళపత్ర గ్రంథంలో లీఫ్ ఉంటుంది. ఆ లీఫ్ లో ఒకటే దానిలో మొత్తం రావాలన్నది ఉంటుంది మొత్తం. ఇప్పుడు మామూలు జ్యోతిష్యం మనం తెలుసుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ ఒక వ్యక్తికి సంబంధించిన జ్యోతిష్యం మాత్రం తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ టోటల్ కుటుంబానికి సంబంధించిన విషయం తెలుస్తుంది అంటున్నారు. అవును, ఎందుకంటే వాళ్ళు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒక సంతానం పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని వాళ్ళు ఎలా ఉంది, ఇప్పుడు కెడి ఎలా ఉంది, టైం ఎలా ఉంది జస్ట్ లైట్ గా తెలుసుకోవచ్చు, అంటే తెలుసుకోవచ్చు. కానీ తాళపత్ర గ్రంథం అనేది అట్లా లేదండి. తాళపత్ర గ్రంథం ఎవరు వేలుమోస్త ఇస్తున్నారో వాళ్ళ జీవిత చరిత్ర భవిష్యత్తు వివరాలు ఆఖరికి అంటే లైఫ్ లాంగ్ వరకు తెలుసుకోవచ్చు తాళపత్ర గ్రంథంతో. అలాగే ఎందుకంటే దాని అన్ని వివరాలు అన్ని విషయం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకరు కవల పిల్లలుగా పుడుతున్నారు. కవల పిల్లలుగా పుట్టిన ఏంటి, జాతకం ఒకటే తెరుపుగా ఉంటుంది. జాతకం అనేది ఒకటే తెరుపుగా ఉంటుంది, కానీ వేలుముద్ర వేరే వేరుగా ఉంటుంది. ఓకే, కానీ వాళ్ళు కుడి చేయి బొరటనే వేలుముద్ర తీసుకుంటాం, కానీ జీవితం వేరువేరుగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ మొత్తం వేరువేరుగా ఉంటుంది, కానీ జాతక ప్రకారం ఒకటే తీర్పుగా ఉంటుంది. కానీ జీవితం తాళపత్ర గ్రంథం తోటి వాళ్ళ లైఫ్లో ఎలా ఎప్పుడు ఏ విధంగా వాళ్ళకి మంచిది చెడుది ఎలా ఉంటుంది ప్రతి ఒక్క విషయం అనేది వేరువేరుగా తాళపత్ర గ్రంథంలో తెలుసుకోవచ్చు. అది కవల పిల్లలు అంటే 2 wings గురించి తెలుసుకోవచ్చు అట్లా. అలాగే ప్రతి ఒక్క విషయం అనేది ఇప్పుడు తాళపత్రం అంటే ఇది పూర్వజన్మ తెలుసుకోవచ్చు. పూర్వజన్మ ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. పూర్వజన్మ ఎక్కడ పుట్టారు, ఎవరికైనా పావం చేశారా, ఆ పావ కర్మ శాప దోషం అలాంటివి కూడా తెలుసుకోవచ్చు. అంటే పూర్వజన్మం జరిగినది జరగబోతుంది మొత్తం తెలివిగా తెలుసుకోవచ్చు. ఒక మనిషి లైఫ్ లో సంఘటనలు ఉన్నా కానీ, మంచిది కానీ చెడుది కానీ, కుటుంబ పరంగా కానీ, సంపాదన పరంగా కానీ, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ. ఇప్పుడు చాలా మందికి వివాహం జరగట్లేదు అంటారు. జాతక పరంగా మీరు అన్నట్టుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అవన్నీ తెలుసుకుని చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, పరిహారాలు చేస్తూ ఉంటారు. కానీ వివాహం అసలు జరగకుండా చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీ జ్యోతిష్యం ప్రకారం పరిష్కారం తెలియజేయగలరా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అండి, ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే జాతక ప్రకారం వాళ్ళకి సరిగా వాళ్ళ పెళ్లి గురించి సరిగా తెలియలేదంటే తాళపత్ర గ్రంథం దోషి తెలుసుకోవచ్చు. తాళపత్ర గ్రంథాలతోటి వాళ్ళ పెళ్లి విషయాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి నాకు పెళ్లి కాలేదండి, ఎందుకు అయితే లేదు, దాని కారణాలు ఏంటి, ఆ కారణాలు మీరు చెప్పగలుగుతారా, లేదా ఏదైనా దోషం ఉందా, ఆ దోషానికి మీరు పరిష్కారం చేయగలుగుతారా, అన్ని చేస్తున్నాయి, పరిష్కారం కూడా చేస్తాం. అప్పుడు ఎప్పుడు పెళ్లి అవుతుంది,
ఏ వయసులో పెళ్లి అవుతుంది, మళ్ళీ మళ్ళీ పెళ్లి తప్పడానికి ఏదైనా సమస్యలు ఏర్పడుతుందా, ఆ పెళ్లిలో సమస్యలు రాకుండా ఉండడానికి ఏ పరిష్కారం అనేది తాళపత్ర గ్రంథం నుంచి తెలుసుకోవచ్చు. తర్వాత అబ్బాయి ఎక్కడి నుంచి వస్తారు, అబ్బాయి డీటెయిల్ మొత్తం, అబ్బాయి వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు. ఆయన పేరు సగా, నక్షత్ర సరగా, రాశి సగా, ఏ సైన్ నుంచి వస్తున్నారు, తల్లిదండ్రి ఉంటారా, తోడపుట్టినలు ఉంటారా, వాళ్ళు ఏ చదివి ఉంటారు, వాళ్ళు ఎలా వచ్చిన తర్వాత ఎలా మన భార్యాభర్త లోపల అన్ని ప్రేమ అనుచరణం ఎలా ఉంటుంది, కుటుంబాన్ని ఇద్దరు కలిసిమెలిసి ఎలా ముందుకు తీసుకెళ్తారు, అలాంటి ప్రతి ఒక్క విషయం అనేది పెళ్లి గురించి, పెళ్లి ఎక్కడి నుంచి వస్తారు, అలాంటి అబ్బాయి కూడా అలాంటి అమ్మాయి ఎక్కడి నుంచి వస్తారు, ఎలా ఉంటారు, అలాంటి ఇట్లా కూడా తెలుసుకోవచ్చు. చాలా మంది గురుగారు ఈ మధ్యన పెళ్ళైన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు వచ్చి తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేసిన తర్వాత పిల్లలు పుట్టక అసలు చాలా హాస్పిటల్స్ కి ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్నప్పటికీ కూడా పరిష్కారం అనేది దొరకట్లేదు. అదొక మానసిక బాధ అసలు. ఇంకా అలాంటి వాళ్ళకి కూడా అంటే పిల్లలు పుట్టకపోవడానికి కూడా కొన్ని దోషాలు అంటారు కొంతమంది డాక్టర్స్ అయితే, స్మాల్ ప్రాబ్లమ్స్ ఏవో చెప్తూ ఉంటారు కదా. అలా ఏవో సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా నాడీ జ్యోతిష్యం ద్వారా? ఖచ్చితంగా నాడీ జ్యోతిష్యం అంటే అగస్త్య మహర్షి వాళ్ళు రాసి పెట్టింది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత కొంతమంది తొందరగా పిల్లలు పుట్టాలని కోరుకుంటారు, కొంతమంది కొంచెం డిలే చేసుకుంటారు, కొంతమందికి కోరుకున్న తర్వాత సంతానం డిలే అవుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం అనేది డిలే అవుతుంది, మెడిసిన్ ఖర్చులు ఎక్కువ అవుతుంది, బాధపడతారు, మానసిక ఇబ్బందులు పడతారు. ఆ వయసు అంటే పెళ్లి అయిన తర్వాత అలాంటి కొన్ని సమస్యలు అనేది ఏర్పడుతుంది. కానీ ఎందుకు పుట్టలేదు, దాని కారణాలు ఏంటి, అప్పుడు ఇద్దరికి పుట్టడానికి యోగం ఉందా, ఏదైనా దోషం ఎక్కువ ఉందా, ఇద్దరికి ఏదైనా సంతాన దోషం ఉందా, ఇలా వంశంలో వచ్చిన దోషం ఉందా, ఇలా వంశరీతిగా ఏదైనా దోషం ఉందా, ఇలా సంతానం ఎక్కువ దోషం ఉందా ఇద్దరికి, ఇలా ఏ వయసులో సంతానం పుడుతుంది, దాని కరెక్ట్ అయిన పరిష్కారం ఏంటి, కరెక్ట్ అయిన సొల్యూషన్ అనేది ఈ తాళపత్ర గ్రంథంలో వస్తుందా? అలాంటి తాళపత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సంతానం ఎవరికి పుట్టలేదో వాళ్ళు భయపడకుండా మా దగ్గర వచ్చి ఏ వయసులో సంతానం పుడుతుంది పరిష్కారం తోటి తెలుసుకోవచ్చు. అంటే పిల్లలు పుట్టకపోతే గనక ఇక్కడికి వస్తే పరిష్కారం కూడా తెలియజేస్తారు. ఆ పరిష్కారం చేసుకుంటే పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది చెప్పగలుగుతారు. ఏ ఏజ్ లో పుడతారు, ఏ వయసులో ఇద్దరికి సంతానం పుట్టడం ప్రాప్త భాగ్యం అనేది కలిసి వస్తుంది. అది తెలివిగా వయసు ప్రకారం చెప్పడం అనేది ఉంటుంది. తాళపత్ర గ్రంథం నుంచి పరిష్కారం తోటి తెలుసుకోవచ్చు, ఎగ్జాక్ట్ గా చెప్పగలరు. అవునవును. వివాహం అలాగే సంతానం అదే కాకుండా జీవితంలో చాలా మంది ఒక స్థిరమైన ఉద్యోగం లేకపోవడమో, లేదంటే వచ్చిన డబ్బు వృధా అయిపోవడం, ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అన్ని సమస్యలకి కూడా తాళపత్ర గ్రంథాల్లో పరిష్కారం దొరుకుతుందంటారా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్క విషయం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నారు మీరు ఉద్యోగం చదువుకున్న వారు ఉంటారు, ఉద్యోగం సరిగా దొరకలేదు, ఎందుకు దొరకలేదు, దాని కారణాలు ఏంటి, అది ఎప్పుడు దొరుకుతుంది, ఏ వయసులో దొరుకుతుంది, ఇలా దొరకడానికి మనం ఏం ప్రయత్నంలో ఉండాలి, ఏం ప్రయత్నం చేయాలి, అప్పుడు మా దగ్గర వచ్చి తాళపత్ర గ్రంథంలో వచ్చి ఏ వయసులో దొరకడానికి ఉంది, దానికి ఏ పరిష్కారం చేయించుకుంటే బాగుంటుంది అది కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది డబ్బులు మానసికంగా ఉంటారు, డబ్బులు వస్తలేదు, వృధా ఖర్చులు అవుతుంది, అసలు సంపాదించిన ఎక్కడ పోతున్నాయి తెలియట్లేదు, కుటుంబంలో ఒక అనుకూలం పెరగలేదు అంటారు. కానీ ఎందుకు పెరగలేదు, దాని కారణాలు ఏంటి అది కూడా తెలుసుకోవచ్చు. దానికి సంబంధపడిన కూడా ఈ తాళపత్ర గ్రంథంలో ఇది లీఫ్ లో రాయబడి ఉంటారు, అంటే ఆకులో రాయబడి ఉంటారు ఆ పరిష్కారం, అది కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళు గ్రంథాల్లో ఎలా ఉంటుంది అంటే ఏ భాషలో ఉంటుంది గురుగారు? ఓల్డ్ సంబంధించి తమిళ్లోనే ఉంటది, కానీ ఆ తమిళ్ అనేది ఇప్పుడు అర్థం కాదు, కొంతమందికి అర్థం కాదు, కానీ తమిళ్ భాషలే ఈ నాడి గ్రంథం ఈ ఆకులో రాసి పెట్టి ఉంటారు. మీరు ఫస్ట్ నుంచి కూడా చదువుతూ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మా వంశం రీతిగా ఇది నడుస్తుంది కాబట్టి, మాకు ఉన్నవారి నుంచి వంశం రీతిగా నడుస్తుంది కాబట్టి ఇదన్నీ మేము నేర్చుకుని ఒక్కొక్క విషయాన్ని మంచి షార్ప్ గా నేర్చుకుని ఇలాంటి ఒక స్థలంలో మేము అడిగినదికి మీ సమాధానం మీకు ఇస్తున్నాం. మరి ఇప్పుడు సమస్యలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని కలవాలి అనుకున్నారు అనుకోండి గురుగారు, వాళ్ళు మళ్ళీ తమిళనాడుకే రావాల్సి ఉంటుందా, లేదంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్? అవసరం తమిళనాడు మా హెడ్ ఆఫీస్ వైదీశ్వరన్ కోవిల్ ఉంటుంది. ఎందుకంటే వైదీశ్వరన్ కోవిల్ మెయిన్ మాకు ప్రాజెక్ట్స్ అనేది వైదీశ్వరన్ కోవిల్, ఎందుకంటే అక్కడే తాళపత్ర గ్రంథం అనేది పుట్టింది. తాళపత్ర గ్రంథం అంటే అక్కడే పుట్టింది, అక్కడే ప్రతి ఒక్కరు మా వంశంలో వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే తాళపత్ర గ్రంథం అనేది ప్రతి ఒక్కరు వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడు ఆశ్రమంకు మాకు వెతుక్కుని వస్తారు. అక్కడ వెతుక్కుని వచ్చి ఎక్కడెక్కడి నుంచే వస్తారు, అది స్టేట్ లో కంట్రీ కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చి తాళపత్ర గ్రంథం వేలుముద్ర ఇచ్చి, వాళ్ళ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వేలుముద్ర ఇచ్చి వాళ్ళ జీవితం అనేది తెలుసుకుంటారు, వాళ్ళ సంఘటనలు తెలుసుకుంటారు, దానికి పరిష్కారం కూడా తెలుసుకుంటే దానికి సంబంధపడిన పరిష్కారం చేసుకుని మంచి వాళ్ళ జీవితంలో కుదుట పడతారు, మంచి సంతోషం హ్యాపీ లైఫ్ ఉంటారు. ఈ నాడీ జ్యోతిష్యంలో అసలు ఏ విషయాలు తెలుసుకోవచ్చు, తాళపత్ర గ్రంథాల ద్వారా
ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు తాళపత్ర గ్రంథాల్లో మీరు అంటున్నారు ప్రతి ఒక్క మనిషికి సంబంధించి ఒక లీఫ్ ఉంటుంది అని, అందులో ఏమేమి రాసి ఉంటుంది అసలు? ఇప్పుడు తాళపత్ర గ్రంథాలతోటి ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎవరు వేలుముద్ర ఇస్తున్నారో వాళ్ళ జీవితం అనేది మొత్తం తెలుసుకోవచ్చు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చాప్టర్ అన్నది ఉంటుంది, అంటే కాండమ్స్ అంటారు. కాండం అంటే ఒక్కొక్క చాప్టర్ అంటారు. ఇప్పుడు వేలుముద్ర ఇచ్చిన ఎవరు ఇస్తున్నారో వాళ్ళ పేరు, తల్లిదండ్రి పేరు, పెళ్లి అయిన భార్య పేరు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, తోడపుట్లు ఎంతమంది ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్, వారం, నక్షత్రం, రాశి, ఇది తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ అంటే ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, ధనం, స్పీచ్, అదృశ్యం, ఇది తెలుసుకోవచ్చు. ఇది సెకండ్ చాప్టర్. ఈ మూడవ చాప్టర్ అంటే తోడపుట్టిన వాళ్ళు, బ్రదర్ సిస్టర్స్, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు, బ్రదర్ సిస్టర్, వాళ్ళతోటి మనకు లైఫ్ లాంగ్ వరకు ఎలా బంధుత్వం ఉంటే రిలేషన్ ఎలా ఉంటుంది, అర్థమైందా? అలాంటి తోడపుట్టిన వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, అప్పుడు వాళ్ళకు ఎవరు చూస్తున్నారు, వాళ్ళకు సహాయం ఎలా ఉంటుంది, ఎలా చేసుకుంటారు, అలాంటి ఆ బంధుత్వం అంటే ఆ రిలేషన్ ఆఖరి కాల వరకు ఉంటుందా, అలాంటి తోడపుట్టిన వాళ్ళ విషయం గురించి తెలుసుకోవచ్చు. అట్లా ఈ 4వ చాప్టర్ ఉంటుంది. 4వ చాప్టర్ అంటే తల్లి గురించి, తల్లి ఆరోగ్యం, ఆయుష్, తల్లి ఆస్తి పాస్తి, భూమి, అలాగే వాహనం సంబంధపడినది, భూమి సంబంధపడిన విషయం, తల్లి ఆస్తి సంబంధపడినది, వాళ్ళ పిల్లలకు రావడం అనేది ఉందా, ఇలా దానివల్ల ఎలాంటి సమస్యలు జరగడానికి ఉంది, అప్పుడు దానికి ఏంటి పరిష్కారం, అది దాంట్లో వస్తుంది. ఇది 5వ చాప్టర్. అంటే కొంతమందికి మీరు ముందే అడిగారు క్వశ్చన్, కొంతమందికి పిల్లలు పుట్టారు, పెళ్లి అయిన తర్వాత సంతానం అనేది చాలా డిలే అవుతుంది. అప్పుడు 5వ చాప్టర్ తెలుస్తుంది అది మగ సంతానం పుడుతుందో, ఆడ సంతానం పుడుతుందో, సంతానం వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, సంతానం వల్ల తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు, మంచి ప్రేమగా అమిచరంగా పిల్లలు ఎలా చూసుకుంటారు తల్లిదండ్రుల్ని, అలాంటి ప్రతి ఒక్క విషయం 5వ చాప్టర్ లో వస్తుంది. ఈ 6వ చాప్టర్ అంటే మనకు తెలియకుండానే శత్రువులు ఉంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు, మనకు తెలియకుండా కుటుంబ పరంగా కంటి దిష్టి, నరదిష్టి, అసూయ, జలసి ప్రతి ఉద్యోగ చోట్ల కానీ మన వ్యాపార చోట్ల కొన్ని ఉంటారు. ఏదైనా రుణాలు ఉందా, ఆరోగ్య సమస్యలు ఏదైనా నడుస్తుందా, ఏదైనా అప్పుల బాధ ఉందా, దానికి ఏదైనా మన సరి చేయడానికి మన ఏ పరిష్కారం అనేది చేయించుకోవాలి అని కూడా ఈ తాళపత్ర గ్రంథాలతోటి తమరు తెలుసుకోవచ్చు అండి. ఎవరు వేలు ముత్తరిస్తున్నారో తమరు తెలుసుకోవచ్చు. ఇది 7వ చాప్టర్ అంటే ఏం లేదండి. 7వ చాప్టర్ మెయిన్ మ్యారేజ్ అంటే పెళ్లి గురించి చెప్పడం అన్నది ఉంటుంది. పెళ్లి గురించి ప్రతి ఒక్క అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా పెళ్లి కాకుండా డైలీ ఏజ్ ఎక్కువ అవుతుంది, పెళ్లి జరగట్లేదే, ఏదైనా దోషం ఉందా, అలాంటి దానికి ఉన్న పరిష్కారం కూడా తాళపత్ర గ్రంథాలతోటి మరి తమరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, వాళ్ళ పేర్ల ఫస్ట్ లెటర్స్ ఎలా ఉంటుంది, ఏ రాశిలో వారు కలిసి వస్తారు, ఏ సైడ్ నుంచి ఏ దిక్కు ఇప్పుడు సౌత్ అలాంటి ఏ సైడ్ నుంచి వస్తారు, తల్లిదండ్రి ఉంటారా, తోడపుట్టిన వాళ్ళు ఉంటారా, వాళ్ళ జాతకం ఈ జాతకం కలుస్తుందా, అలాంటి ప్రతి ఒక్క విషయం అన్నది 7వ చాప్టర్ గురించి ఎవరైనా తెలుసుకోవచ్చు. పెళ్లి లేని వాళ్ళు, పెళ్లికి ట్రై చేసిన వాళ్ళు, ఇలా పెళ్లి జరిగి దగ్గర వచ్చి ఆగుతుంది, దానికి ఏదైనా పరిష్కారం ఉంటే ఖచ్చితంగా తాళపత్ర గ్రంథాలతోటి తమరు తెలుసుకోవడం అన్నది ఉంటుంది. ఇది 8వ చాప్టర్ ఉంటుంది. 8వ చాప్టర్ ఏంటి, ఆయుష్. ప్రతి ఒక్క మనిషి ఒక ఆయుష్ అనేది తెలుసుకోవచ్చు తాళపత్ర గ్రంథంలో. అప్పుడే వాళ్ళు అగస్త్య మహర్షి వాళ్ళ నాన్న పెట్టి రాసి పెట్టి ఉంటారు. ఎందుకంటే ఆయుష్ అంటే ప్రతి ఒక్కరు గంట కష్టాలు వస్తుంది అనుకుంటారు. ఆ గంట కష్టాలు రాకుండా ఉండడానికి ఏం చేయాలంటారు, ఏదైనా తప్పించుకుంటానికి ఏదైనా దారి ఉంటే ఖచ్చితంగా దారి ఉంది. అంటే తాళపత్ర గ్రంథంలో పరిష్కారం ఉంది. కొంతమంది ఆయుష్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. అప్పుడు ఆయుష్ గురించి ఎప్పుడు గురు ఏ టైంకి ఆయుష్ పోతుంది, ఏదైనా తిథి ఉందా, నక్షత్రం ఉందా, ఏదైనా ఏ నెల వెళ్తుంది ఆయుష్, అలాంటి ఏ టైంకి పోతుంది, అది కూడా తెలుసుకోవచ్చు. ఈ తాళపత్ర గ్రంథం నుంచి కూడా అది కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా సంఘటన ఆయుష్, అలాంటి ఆయుష్ గురించి ఎవరైనా భయపడుతున్నారా, అది భయపడకుండా మనం ఏ పరిష్కారం చేయించుకోవడం కూడా ఈ తాళపత్ర గ్రంథాల నుంచి తెలుసుకోవచ్చు. ఇది 9వ స్థానం ఒక చాప్టర్ ఉంది. ఈ 9వ స్థానం అంటే ఏంటి అంటే మన కుటుంబంలో మనకు పెద్దవాళ్ళ తండ్రి అంటే గురు, వాళ్ళే మన గురు ఉపదేశం చేస్తారు. అప్పుడు గురు మన కరెక్ట్ అయిన గురు ఏంటి, ఉపదేశం మన కరెక్ట్ అయిన గురు ఎక్కడ దొరుకుతారు,
అలాంటి తన గురువు గురించి తెలుసుకోవచ్చు. తర్వాత తండ్రి తరపు నుంచి తెలుసుకోవచ్చు. తండ్రి ఆరోగ్య, ఆయుష్, తండ్రి గారు ప్రతి ఒక్క ఆస్తి పాస్తులు, అప్పుడు ఆలయ దర్శనం, గుడి గోపురం ఆలయ దర్శనం ఎలా ఉంటుంది, ఈ విషయం కూడా తెలుసుకోండి. ఇలా ఇలాంటి తండ్రికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందా, ఇలా తండ్రికి సంబంధించిన ఆస్తి పాస్తులు ఏదైనా కోర్టు కేసు ఉందా, ఏదైనా మనకు పూర్తిగా మన పిల్లలకు రాలేక తల్లి బాధపడుతున్నారా, దానికి ఏంటి పరిష్కారం, ఇది కూడా ఈ తాళపత్ర గ్రంథాలతోటి ఈ నాడి జ్యోతిష్యం తోటి తెలుసుకోవచ్చు. ఈ 10వ చాప్టర్ అంటే ఏంటి ముందే అడిగారు మీరు. 10వ చాప్టర్ అంటే ఇప్పుడు చదువుతారు, ఎందుకంటే ఉద్యోగం, జాబ్, కొంతమంది గవర్నమెంట్ జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేస్తారు, అది ఎందుకు దొరుకుతలేదు. ఇలా ఏదైనా వేరెక్కడైనా ట్రై చేస్తున్నారు, ఇలా వేరెక్కడానికి ట్రై చేసి జాబ్ కోసం అబ్రాడ్ దేశం కొంతమంది వెళ్తారు, అక్కడ ఏదైనా బాగుంటుందా, ఇలా చదువున కూడా కొంతమందికి జాబ్ దొరకలేదంటే పార్ట్ టైం చేస్తారు, కానీ ఆ నిరంతరం జాబ్ లేకుండా కొన్ని ఇబ్బందులు పడతారు. అలాంటి కొన్ని ప్రాబ్లం కూడా జరగడానికి ఉంది. మనకు ఉద్యోగం చేసుకుంటే మనకు దేని వల్ల మనకు ఆదాయం పొందడానికి ఉంది, ఆ ఆదాయం మనకు బాగుంటుందా ఇదేంటా. అలాంటి ఈ 10వ చాప్టర్ కూడా ప్రతి ఒక్క విషయం మన ఉద్యోగం, జాబ్, గవర్నమెంట్ జాబ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాంటి దానిలో ఏదైనా సమస్యలు ఏమో జరగడానికి ఉందా, దానికి ఏంటి పరిష్కారం కూడా తమరు తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఈ నాడి గ్రంథంతో. ఆ 10 చాప్టర్స్ లో అన్ని కూడా మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవచ్చు. ఇది 11వ చాప్టర్ ఒకటి ఉంటుందమ్మా. ఈ 11వ చాప్టర్ అంటే సెకండ్ మ్యారేజ్. కొంతమందికి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రపంచంలో అది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే కొంత పెళ్లి చేసుకుని కోర్టు కేసు రకరకాల కారణాలు, అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకు ఈ పెళ్లి చేసుకుంటున్నారు, ఎందుకు కోర్టు కేసు నడుస్తుంది, కొంతమందికి ఆ క్వశ్చన్ కూడా అడుగుతారు. అవును, ఎందుకు స్వామి మేము మంచిగానే పెళ్లి చేసాము కానీ ఎట్లా విడిపోయారు నాకు అర్థం కాలేదు. అది విడిపోయడం కాదు, ఎందుకంటే వాళ్ళ జాతకం అని వీళ్ళ జాతకం అని కరెక్ట్ మ్యాచింగ్ అవుతుందా, ఇది అన్ని చూడాలి. తాళపత్ర గ్రంథంలో ఇది అన్ని కరెక్ట్ గా వస్తుంది. అర్థమైందా? తాళపత్ర గ్రంథంలో ఏ అబ్బాయికి ఏ అమ్మాయి సెట్ అవుతుంది, ఏ అబ్బాయికి ఏ అమ్మాయికి ఏ అబ్బాయి సెట్ అవుతుంది, కరెక్ట్ గా దీనిలో వస్తుంది. సెకండ్ మ్యారేజ్ గురించి, ఫస్ట్ మ్యారేజ్ గురించి సెకండ్ మ్యారేజ్ కూడా ట్రై చేస్తారు. ఇలా ఆ జీవితం కూడా మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ లాగా సమస్యలు జరుగుతుందా, అప్పుడైనా ప్రశాంతంగా ఉంటుందా? ఫస్ట్ మ్యారేజ్ లో కూడా నాకు ఇలాంటి భర్త సరిగా లేదు, కొంతమంది భార్య సరిగా లేదు, చాలా సమస్యలు జరిగింది, మళ్ళీ ఇలాంటి సమస్యలు సెకండ్ మ్యారేజ్ లో కూడా జరగడానికి ఉందా. సెకండ్ మ్యారేజ్ అలాంటి సమస్య రాకుండా మళ్ళీ ఏంటి పరిష్కారం అనేది ఈ తాళపత్ర గ్రంథాలతో తెలుసుకోవచ్చు. సెకండ్ మ్యారేజ్ మనం పెట్టుకుంటే మనకు మంచి లాభం పొందుతారు, మనకు ధనం ధాన్యం మంచిగా లాభం దేంట్లో వస్తుంది. 11వ చాప్టర్ అంటే కొంతమంది అవార్డ్స్ కూడా తెలుసుకుంటారు, అవార్డ్స్ వస్తుందా, పొలిటీషియన్ గురించి, సినీ సంబంధపడిన ఫీల్డ్, సినిమా పొలిటీషియన్ సంబంధపడినది, రాజకీయ సంబంధపడినది, ఏదైనా పదవీలు ఇదన్నీ దొరకడానికి ఉందా, ఇది కూడా తెలుసుకోవచ్చు. దాని 11వ స్థానంలో దీన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ 12వ చాప్టర్ ఏంటి, నెక్స్ట్ బర్త్, వచ్చిన జన్మ ఎక్కడ అంటే పూర్వ జన్మే కాకుండా నెక్స్ట్ జన్మకి సంబంధించిన విషయాలు కూడా, ఆ జన్మ మాది నాకు చక్కగా ఉంటుందా, ఇలా ఇలాంటి అవస్థ పడతాను, ఇలా అలాంటి నాకు మోక్ష జన్మ దొరుకుతుందా, అది కూడా నెక్స్ట్ జన్మ తెలుస్తుంది. దానికి ఏదైనా నెక్స్ట్ నాకు మోక్ష జన్మ కావాలి, నేను ఏం పాప పూర్వజన్మ ఏ పాప కర్మ చేశాను, దానికి ఏంటి పరిష్కారం, అది మీరు చెప్పండి గురుగారు. కూడా ఈ తాళపత్ర గ్రంథం తోటి కూడా తెలుసుకోవచ్చు. తర్వాత అబ్రాడ్ దేశం చదువుకున్న వారు అబ్రాడ్ పోవచ్చు, అక్కడ ఉద్యోగం ఎలా ఉంటుంది, ఇలా ఉద్యోగంలో ఏదైనా సమస్యలు వస్తుంది, అలాంటి సమస్యలు ఉంటుంది, నడుస్తుంది. ఇప్పుడు సొసైటీలో అలాంటి సమస్యలు అనేది అబ్రాడ్ దేశంలో వస్తుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి మనం ఏం చేయించుకోవాలి కూడా ఈ తాళపత్ర గ్రంథంలో అగస్త్య మహర్షి గారు అప్పుడు కాలంలో రాసి పెట్టారు. ఫస్ట్ ఏంటి దానికి మొదటిగా మనం ఏంటి, ఎవరికి కావాలంటే ఆడవాళ్ళు ఉంటేనే మగవాళ్ళు ఉంటే వేలుముత్రనే పని చేస్తుంది. వేలుముత్ర ప్రకారమే వాళ్ళ జీవితం అనేది చాలా చక్కగా తాళపత్ర గ్రంథం నుంచి మన తమిళ ఉంటేనే తెలుగు ఉంటేనే ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో చెప్పడం అనేది ఉంటుంది. గురుగారు, అంటే వైదీశ్వరం ఆలయంకి రావాలంటారా? ఇప్పుడు ఈ నాడి జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వేరే మార్గం ఏదైనా ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. వేరే మార్గం ఎక్కడ ఉందో, ఇదే హైదరాబాద్ లో అమీర్పేట, మధురానగర్, ఎస్ఆర్ నగర్ లో మా బ్రాంచ్ అనేది ఉందండి. అక్కడ కూడా వచ్చి మీరు తెలుసుకోవచ్చు. మా ఆఫీస్ ప్రాపర్ అక్కడ ఉంది, అడ్రస్ తోటి ఉంది, అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా తెలుసుకోవచ్చు. ఎవరికి కావాలంటే వాళ్ళు వేలిముద్ర ఇచ్చి వాట్సాప్ తోటి వేలిముద్ర పంపించి దాని ద్వారా కూడా తెలియవచ్చు. ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ ఓపెన్ చేసుకుని తమరు తెలుసుకోవడం అనేది మంచిది. ఇలా మేము వైదీశ్వరం కోయిల్ టెంపుల్కే రావాలా స్వామి కొంతమంది తెలుసుకుంటే అనుకుంటే
వచ్చి అక్కడ కూడా మీరు ప్రశాంతంగా తెలుసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, నాడీ జ్యోతిష్యం ద్వారా జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం అనేది తెలుసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు గురువు గారు. మీరు కూడా మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వైదీశ్వర ఆలయం కన్నా వెళ్ళొచ్చు. తమిళనాడులో అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళు హాయిగా ఇంట్లో నుంచి అంటే ఆన్లైన్ ద్వారా కూడా మీ సమస్యలకి పరిష్కారం అంటే జస్ట్ బొటనవేలి ప్రింట్ అంటే ఫింగర్ ప్రింట్ ఇస్తే మాత్రం వీళ్ళు అన్ని సమస్యలకి పరిష్కారం తెలియజేస్తారు. అమీర్పేటలో అడ్రస్ ఉంది, అమీర్పేటలో ఆఫీస్ లొకేట్ అయ్యింది. సో డైరెక్ట్ ఆఫీస్ కన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఆన్లైన్ త్రూ కూడా మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ పై కనిపించిన నంబర్స్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.